స్థానిక ఎలక్షన్లో ఇంటి నిర్మాణ పర్మిషన్లు వెంటనే, ఇంటి పనులు వెంటనే, ఇంటి పనులు వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. సులభ కాంప్లెక్స్ బస్ స్టాండ్ వెంటనే తీర్చాలి. యూరియా సరిపడా రైతులకు ఇవ్వాలి, యూరియా సరిపడా రైతులకి ఇవ్వాలి, యూరియా వెంటనే. మండలం 4 గ్రామ పంచాయతీ ఇందిరమ్మ పట్టాలు వెంటనే, ఇందిరమ్మ పట్టాలు వెంటనే, 4 గ్రామ పంచాయతీ ఇందిరమ్మ పట్టాలు వెంటనే. స్థలం ఇచ్చారు, పొజిషన్ కూడా ఇంటి నెంబర్లు ఇవ్వట్లేదు. ఈ రోజున కలెక్టర్ గారు సుజాత్ నగర్ పర్యటన ఉందనేటువంటి ఆలోచనతో సిపిఎం పార్టీగా ఈ రోజున మేము ఇక్కడ రావటం అనేది జరిగింది. ఇందిరమ్మ పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు మా మండలంలో అన్ని గ్రామాలకు వచ్చినాయి. కానీ 4 పంచాయతీలకు ఇప్పుడు దాకా ఇందిరమ్మ పట్టాలు అనేది ఇవ్వలేదు. ఒక ఇల్లు కూడా స్టార్ట్ అయినటువంటి దాఖలా లేదు. సుజాత్ నగర్, గరిపేట, లక్ష్మీదేవిపల్లి, సింగావపల్లి పంచాయతీలకు ఇప్పుడు దాకా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. అందుకే ఈ రోజున కనీసం కలెక్టర్ గారి దృష్టి గారిని తీసుకొని వెళ్తే కనీసం ఈ పేదోళ్లకు ఉన్నటువంటి ఇందిరమ్మ పట్టాలు పంపిణీ చేసి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తారనేటువంటి ఆలోచనతో ఈ రోజున కలెక్టర్ గారిని కలవటం అనేది జరిగింది, ఇక్కడ రావటం అనేది జరిగింది. అందువచ్చి ప్రభుత్వం అన్ని పంచాయతీలకు అన్నీ ఇచ్చేసి కూడా ఈ రోజున ఈ 4 పంచాయతీలు కూడా ఇప్పుడు దాకా ఆపడానికి గల కారణాలు తెలియట్లేదు. అందు గురించి ఇప్పటికే సీజన్ మొదలైంది. ఈ సీజన్లో పాపం వాళ్ళు పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది పడేటువంటి స్థితి, అందులోనూ వర్షాకాలం కూడా వచ్చేసింది. అందుగురించి ఎప్పుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ గారికి మీ ద్వారా కోరుతున్నాం. సుజాత్ నగర్ మండలం 2016లో ఏర్పాటైంది. ప్రజల సౌకర్యార్థం సుజాత్ నగర్ మండలం ఎక్కువ గిరిజన ప్రజానికం కలిగినటువంటి మండలం. మండల కేంద్రానికి ప్రజలు ప్రతినిత్యం సుమారు 1000-2000 మంది వస్తూ ఉంటారు. కానీ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ బస్టాండ్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. గతంలో ఉన్న పాత బస్టాండ్ ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ వెంటనే నిర్మించాలని, అదేవిధంగా ఎక్కువ డ్వాక్రా మహిళలు బ్యాంకుల దగ్గరికి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్కి వస్తూ ఉంటారు. వారికి మూత్ర విసర్జన వెళ్ళాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే మండల కేంద్రంలో సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కాసాని లక్ష్మీనగర్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ పొజిషన్ చూపెట్టుకుంటే ఇంటి నిర్మాణ పర్మిషన్లు కానీ పన్నులు కానీ ఇవ్వాలని, అదేవిధంగా యూరియా కొరత ఇప్పుడు రైతులను వేధిస్తూ ఉంది. యూరియా వెంటనే సగినంత సరిపడా ఇవ్వాలని ఈ రోజున సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలంతా ముఖ్య నాయకత్వం వచ్చింది. కలెక్టర్ గారు వస్తారని తెలిసింది. కలెక్టర్ గారికి విన్నవించుకుందామని మేమంతా వచ్చినాం. ఇయ్యకపోతే సుజాత్ నగర్ మండల కేంద్రంలో సులభ కాంప్లెక్స్, బస్టాండు, అదేవిధంగా యూరియా కొరత తీర్చాలి. కాసాన్ లక్ష్మీనగర్ ఇంటి పట్టాలు ఇచ్చారు, పొజిషన్లు మరిచారంటే నిర్మాణ పర్మిషన్లు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటానికి పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.